అందరికీ నమస్తే. మొన్న గుంటూరు, నేడు విజయవాడ, ఇబ్రహీంపట్నం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు రాకముందే ప్రజలకి ఏదో సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు. అది కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావట్లేదు. సో ఇక కూటమి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఒక రకంగా విఫలమవుతుందనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి దాడికి సంబంధించి. ఎందుకంటే కూటమి అకారణంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది. అంటే బూతులు తిట్టారు పార్టీలు అనే టాపిక్ మీదే కేసులు ఫైల్ చేస్తున్నారు. కానీ గతంలో తప్పు చేశారు, మా మీద విరుసుకుపడ్డారు, అందుకే మేము ఇలా చేస్తున్నాం, కక్ష సాధింపు చర్య అని చెప్పకుండా, అంటే ఆ రోజు కూటమిలో రాసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ రాసుకున్నటువంటి రెడ్ బుక్లో ఏ విధంగా అయితే ఉందో దాని గురించి ప్రస్తావించకుండా ఇలా మేనేజ్ చేస్తున్నట్టు ఉంది. కానీ ఇది ప్రజలకు అర్థమవుతా ఉంది. సో మనం అదేవిధంగా మొన్న చూస్తే గుంటూరుకి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీటింగ్ ఏదైతే ఉందో ఆ ర్యాలీ కానీ అదంతా కూడా సూపర్ సక్సెస్. లక్షల్లో జనాలు గుంటూరు నిండిపోయిందనమాట. సో ఎక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ ఇదైపోయింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుంటూరు తరలిరావడం జరిగింది. ఈ మీటింగ్లో సారాంశం ఏంటంటే, అంటే అంబటి రాంబాబు గారిని కొట్టారు, ఆస్తులు నష్టపరిచారు, కారు బగలు కొట్టారు, ఆయన జైల్లో పెట్టారు, ఇవన్నీ ఒక టాపిక్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే అడుగడుగున నేరాజనాలు పలికి ఉదయం 10 గంటలకు బయలుదేరినటువంటి కాన్వాయ్ సాయంత్రం 4-5 గంటల దాకా గుంటూరు టౌన్లోకి చేరడానికి అంత టైం పట్టింది. కేవలం 30 నుంచి 35 కిలోమీటర్ల డిస్టెన్స్ని. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఆల్రెడీ కొంతమందికి ఇది అర్థమవుతూ ఉంది, ఇంకా తెలియనటువంటి వాళ్ళు దాని గురించి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే చాలా క్లారిటీ వస్తుంది. ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ 2029 ఎన్నికలకు సంబంధించి ఒక ఎనాలిసిస్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని అర్థం చేసుకోవాలి. లేకపోతే అంత ఇదైతే ఉండదు. సో కూటమి ఎంత కలిసి ఉన్నప్పటికీ, ఎంత చేసినప్పటికి కూడా ఆ హడావిడి అనేది కూటమి నాయకుల్లో కనిపించట్లేదు. మరి అది విఫలయత్నమా లేకపోతే అది సక్సెస్ మంత్రమా అనేది అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లి నుంచి బయలుదేరి విజయవాడ మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్ళారు. అక్కడ కూడా బెజవాడ కూడా బెంబేలెత్తిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జోగి రమేష్ గారి ఇంటిని తగలబెట్టడం, పెట్రోల్ బాంబులతో దాడి చేయటం, మనందరం కూడా లైవ్లో ఆ విషయాలను చూసాం. సో దాన్ని కోర్టులు సుమోటోగా ఎలాగ తీసుకోవట్లేదు. అంటే అక్కడ ప్రత్యక్షంగా కర్రలు పట్టుకొని నిలబడి ఇంటిని ధ్వంసం చేస్తూ పెట్రోల్ బాంబులు ఇసిరి ఇంటిపైన వేస్తే బగ్గుమని మండి తగలబడిన సందర్భాలు మనం చూసాం. ఇవన్నీ కనిపిస్తున్నా కూడా వాళ్ళ మీద చర్యలు ఏం తీసుకోలేదు. కానీ మరలా వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు గారు కానీ లేకపోతే జోగి రమేష్ గారు కానీ వాడి మీదనే చర్యలు తీసుకొని పోలీసు వాళ్ళు వాళ్ళని కేసులు పెట్టేసి ఇరికిచ్చే పరిస్థితులు చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక రకంగా ఏ పాలన అనేది ప్రజల్లో బాగా ఆలోచిస్తున్నారు. దీన్ని మనం చాలా ఆలోచించాల్సినటువంటి అంశమే. ఎందుకంటే అంత తీసిపారేసినటువంటి విషయం కాదు, ఆషామాషి విషయం అంతకంటే కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెళ్తున్నప్పుడు మరలా గుంటూరుకి విజయవాడకి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. కానీ మొన్న గుంటూరు తండోపతండాలకు వచ్చేసి గుంటూరు పట్టకుండా సిటీ మొత్తం దిగ్బంధం అయినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వాయ్ సాగింది. మరలా పక్కనే 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి విజయవాడ ఇబ్రహీంపట్నంలోకి వచ్చేసరికి ఇదంతా కూడా అంతకంటే మరలా ఎక్కువ మంది రావటం. ఇప్పుడు ఇది కూటమికి ఒక రకంగా గొంతులో ఎలక్కాయబడ్డట్టు ఉందన్నమాట. అంటే మింగాలేక కక్కాలేక ఉన్న సామెతలాగా ఇట్లాగ అయిపోయింది. వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం విపరీతంగా జనాలు వస్తూ ఉన్నారు. కానీ కొంతమంది సోషల్ మీడియాలో నెటిజన్స్ ఏం మాట్లాడుతున్నారు అంటే, వచ్చిన జనం అందరూ కూడా ఓట్లు వేయరు కదా అంటారు. సరే, ఇప్పుడు మనం గతంలో పోలిస్తే ఒకసారి 2024 ఎన్నికలని మనం ఒకసారి పరిశీలిస్తే కూటమి గెలిచింది అనటం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయాడు అనే దాని మీద ఎక్కువ రివ్యూలు జరిగినాయి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం అనేది ఆశ్చర్యకరమేను అని చెప్పేసి రకరకాల డిబేట్లలో ఆ కూటమి నాయకులే చెప్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు
ఈరోజు జరిగినటువంటి విజయవాడ పర్యటనలో విపరీతమైనటువంటి జనం వచ్చారు. ఎక్కడా కూడా ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. క్యాన్వాయ్ కూడా చాలా స్లోగా సాగింది. అయితే సాయంత్రం పూటగా జోగి రమేష్ గారి ఇంటికి చేరుకోవడం, కుటుంబ సభ్యులను పరామర్శించడం, ఎక్కడైతే డ్యామేజ్ అయిందో దాని అంతా కూడా పరిశీలించడం జరిగింది. అనంతరం బయటకు వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈ ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే, ఎక్కువగా కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా దీనికి మించి అంటూ చెప్పే డైలాగులు కూటమి నేతలను కలవరపరుస్తూ ఉంది. నిన్న గుంటూరు జరిగిన మీటింగ్ చూస్తే అక్కడ ఎవరు మాట్లాడారు? గల్లా మాధవీలత గారు మాట్లాడారు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే. సో ఇప్పుడు ఆమె ఒక రకంగా అజ్ఞాతంలో ఉందని చెప్పుకోవచ్చు. అనవసరంగా జగన్ గారి మీద ప్రగల్భాలు పలికి ఒక జంట ఎవరన్నా, అంటే గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి, కూటమికి సంబంధించి చాలామంది అనర్గళంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. మరి ఒక మహిళని అక్కడ ఎందుకు ఉపయోగించారు? నెక్స్ట్ అంటే ఏమకి పొలిటికల్ కెరియర్ లేకుండా చేయాలనే కూటమి ఒక రకంగా ఆలోచిస్తున్నట్టే కదా. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమెని మాట్లాడించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రేపు పొద్దున ఊరుకుంటారా? నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్ గుంటూరు జిల్లాలో, గుంటూరు నుంచి మొదలు పెడితే మాధవీలత గారే అవుతారు. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వాళ్ళని వదిలిపెట్టలేదు కదా. దారుణంగా హింసించి, కొట్టి, జైలులో పెట్టించి, నిర్బంధించి, బెయిల్ కూడా ఇవ్వని పరిస్థితులు తీసుకొచ్చారు. సో మరి ఇంత తప్పులు జరుగుతున్నా కూడా కోర్టులు సుమోటోగా ఎందుకు కేసులు తీసుకోవట్లేదు, ఎందుకు అరెస్టులు చేయట్లేదు అంటే సమాధానం లేదు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో కూడా జోగి రమేష్ ఇంటి దగ్గర నుంచి లైవ్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా అదే చెప్పడం జరిగింది. లడ్డు కల్తీ విషయం గురించి ఎటువంటి లేదని క్లారిటీగా క్లియర్గా చెప్పినప్పుడు కూడా ఇంకా ఏదో కెమికల్స్ కలిసాయనేది వాదన అయితే చూపిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఫేక్ మాటలు, ఫేక్ ప్రచారం. కూటమి తన మనుగడ నిలబెట్టుకోవడానికి ఇవన్నీ చేస్తుందంటూ జగన్మోహన్ రెడ్డి గారు ధ్వజమెత్తారు. మొత్తం మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఈ రెండో పర్యటనలు కూడా సూపర్ హిట్ అయ్యని చెప్పుకోవచ్చు. అయితే ఇది కూటమికి బాగా ఇబ్బంది కలిగించేటువంటి అంశం అనమాట. ఎందుకంటే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ స్టంట్ని ఇప్పుడే ఇంకా 3 ఏళ్ళు ఉన్నానంగానే ఎలక్షన్ స్టంట్ని ఒకసారి గుంటూరు, విజయవాడ నగరాల్లో చూపించడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా కూటమికి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి మరి కూటమి ఎలాంటి స్టెప్ వేస్తుంది ఏంటి అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.